అద్వానీ లేకుండా ఇవాళ బీజేపీ స్థాయిలో లేదు. కానీ అద్వానీ పరిస్థితి ఏంటి భారతీయ జనతా పార్టీలు ఇవాళ? అద్వానీ దగ్గరికి బీజేపీ అగ్రనేతలు ఎంతమంది ఎన్నిసార్లు వెళ్తున్నారో వెళ్ళడానికి కూడా అనుమానమే. అద్వానీకి సన్నిహితంగా ఉన్న నాయకులకు ఇప్పటికీ కూడా బీజేపీలో గుర్తింపు లేదు కదా. సో అద్వానీ కావాలంటే రాష్ట్రపతి చేసేవారు కాదు కదా. నీకు అద్వానీ భారతరత్న ఇవ్వటం కూడా మోడీకి ఇష్టం లేదని పేపర్లో వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చారు, ఎందుకంటే చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్లకు ఇచ్చినాక ఇక అద్వానీకి భారతరత్న ఇవ్వకపోతే సంఘ్ పరివార్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని గుర్తించాక ఇచ్చారు. సో అందువల్ల ఆఖరికి భారతరత్న ఇవ్వడానికి కూడా అద్వానీ పట్ల మోడీ చూపినటువంటి వైఖరి మనం చూసాం. లేకపోతే అద్వానీ రాష్ట్రపతి అయ్యేవాడు కదా. రాష్ట్రపతి అవ్వడానికి ఇబ్బంది ఏమన్నా, ఇప్పటికే ఆరోగ్యంగానే ఉన్నాడు. ప్రధానమంత్రి పదవి కాకపోయినా రాష్ట్రపతి కూడా కాలేదు. ఎందుకు ఆయన అద్వానీని చేయకుండా ఉండేందుకు తెలివిగా మోడీ, అమిత్ షాలు రామ్నాథ్ కోవింద్ని పట్టుకొచ్చారు. ఎందుకంటే మేము దళిత నేతకి ఇస్తున్నాం అన్న తర్వాత ఎవరేమనలేరు కదా. సో అందువల్ల మీకు అలాగే తర్వాత ద్రౌపది ముర్ముని పట్టుకొచ్చారు. ఆదివాసీ బిడ్డకి ఇస్తున్నామంటే ఎవరు అభ్యంతరం చెప్పరు కదా. వ్యూహాత్మకంగా అద్వానీని రాష్ట్రపతి కాకుండా కూడా మోడీ పక్క పెట్టగలిగాడు. అంటే మోడీ వ్యవహార సరళి ఏంటి, తనను వ్యతిరేకించే వారిని ఏ స్థాయిలో పక్కకు పెడతారనేది గుజరాత్లో కేశభాయ్ పటేల్ నుంచి ఢిల్లీలో లాల్ కృష్ణ అద్వానీ వరకు మీకు ఈ ట్రెండ్ కనబడ్డ తర్వాత అంత సులభంగా మోడీ పక్కకు పోతాడా?